ఈ రోజు మా సన్ హెల్త్ కొంచెం బాలేదు. ఇంట్లోనే ఉంటే ఇంకా డల్ అయిపోతాడని కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం అలా బయటకి తీసుకెళ్లాను. సాటర్డే కదా, ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని బ్లెస్సింగ్ తీసుకున్నాం. టెంపుల్ నుంచి బయటకు వస్తుంటే రోడ్డు మీద ఒక చిన్న పిల్లవాడు హీరో సైకిల్ లోపల నుంచి తొక్కుతూ కనిపించాడు. ఆ ఒక్క సీన్ చూడగానే నా చిన్నప్పటి మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. నేను కూడా ఎగ్జాక్ట్ గా అలాగే సైకిల్ నేర్చుకున్నా. కొన్ని జ్ఞాపకాలు ఎంత కాలమైనా మన మనసులో అలాగే ఉండిపోతాయి. దారిలో ఆటోస్ వెనకాల రాసిన క్యాప్షన్ చూసాం. నిజంగా మన వాళ్ళలో ఎంత క్రియేటివిటీ, టాలెంట్ ఉంది చూడండి. చిన్న లైన్ లో కూడా ఒక పెద్ద మీనింగ్ చెప్తారు. నెక్స్ట్ శివాలయంకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఆపోజిట్ లో ఉన్న చెరువు దగ్గర ఫిషెస్ కి బ్రెడ్ ముక్కలు వేసాం. మా సన్ కి ఫిషెస్ ని ఫీడ్ చేయడం అంటే చాలా ఇష్టం. వాడి ఫేస్ లో ఆ చిన్న హ్యాపీనెస్ చూస్తే నాకు కూడా చాలా పీస్ఫుల్ గా అనిపించింది. అక్కడ నుంచి ఆఫీస్ కి వెళ్లి మన పూజా మందిరంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి పూజ చేసి కొంచెం సేపు ఆఫీస్ లో ఉన్నాం. కానీ పేరెంట్ మైండ్ కదా, పిల్లవాడి హెల్త్ గురించి వరి పోలేదు. అందుకే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. చిన్న ఇన్ఫెక్షన్ మాత్రమే 2 రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ చెప్పగానే కొంచెం రిలీఫ్ అనిపించింది. మా సన్ని ఇంట్లో డ్రాప్ చేసి మన క్లయింట్ ప్రవీణ్ వర్ధన్ గారి హౌస్ వార్మింగ్ కోసం అపర్ణ కనోపీ హెల్లో బెల్స్ కి వెళ్ళాం. మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన ఇల్లు మొత్తం ఒక రౌండ్ వేసి చూసాం. క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మన కష్టం మొత్తం మర్చిపోయాం. లంచ్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఆఫీస్ కి వచ్చాం. ఒక్క రోజులో డివోషన్, చైల్డ్హుడ్ మెమరీస్, ఫాదర్ గా కన్సర్న్, అలాగే మన వర్క్ వల్ల వచ్చిన సాటిస్ఫాక్షన్ అన్ని కలిసిన ఒక ఇమోషనల్ జర్నీ ఇది. లైఫ్ అంటే పెద్ద మూమెంట్స్ మాత్రమే కాదు, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కలిస్తేనే ఒక బ్యూటిఫుల్ జర్నీ అవుతుంది.